అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీకు ఈ రోజు సాయంత్రం వరకు ఎంత గట్టిగా మోటివేట్ ఎందుకంటే సో 10th ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో 10th క్లాస్ 10th మార్క్స్ ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. అంటే మీరు భవిష్యత్తులో ఏమైతే కూడా అంటే మీరు తర్వాత మాస్టర్స్ చేయగాని అక్కడ కూడా 10th నుంచి మార్క్స్ అన్ని చూస్తారు. 10th 12th డిగ్రీస్ అన్ని చూస్తూ ఉంటారు. సో మీకు ఏమైనా చేయాలంటే సాధించుకోవాలంటే దీని నుంచి జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాగా ఒక మంచి ప్లాట్ఫామ్. తర్వాత మీకు మంచి కాలేజ్ వెళ్తారు. తర్వాత మీరు చాలా మంది ఇప్పుడు నేను ఇంటరాక్ట్ చేస్తున్నా, నేను కూడా స్కూల్స్కి వెళ్తున్నాగా అప్పుడు చూస్తున్నా. సో చాలా మంది డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఒకరు ఆఫీసర్, పోలీసు, సో టీచర్, ఒకరు పైలట్, ఆర్మీ. సో ఇప్పుడు కొంతమంది ఆర్మీకి వెళ్తా అంటారు. సో 10th తర్వాత కూడా కొంచెం ఉన్నాయి, సో 12th తర్వాత కూడా ఉన్నాయి. సో రెండు వైపు తర్వాత ఆర్మీలో కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎయిర్ ఫోర్స్, సో నేవీ, సో వాళ్ళు కూడా అప్లికేషన్స్ మన జిల్లా నుంచి కూడా చాలా అందరికి అవేర్నెస్ చేయండి అని చాలా సార్లు అడిగారు. సో మీరు అందరూ మంచి మార్క్స్ తీసుకుంటే డెఫినెట్లీ అక్కడ కూడా మీరు అప్లికేషన్ చేస్తూ ఫిజికల్లో మీరు చాలా మంది చాలా మంచి ఉన్నారు మన జిల్లా నుంచి. స్పోర్ట్స్ కానీ అథ్లెటిక్స్ కానీ ఇదన్నీ చాలా చాలా మంచిగా ఆడతారు మీరు అందరూ. సో అదే రకంగా మీరు మంచిగా మార్క్స్ కూడా వచ్చేస్తే సో ఆటోమేటిక్లీ మీకు రెండు వైపు నుంచి కూడా బాగా యూ విల్ డెఫినెట్లీ గెట్ సెలెక్టెడ్. అన్ని దాంట్లో సెలెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి. సో అందుకనే మీరు అందరూ ఈరోజు పాటలాగా కాకుండా ఇది ఒక జస్ట్ డైవర్షన్ ఫర్ ఇంక్రీజ్డ్ ఆర్ట్స్. అంటే మీరు ఒక్కొక్కరు నాకు అడుగుతారు, ఒక్కొక్కసారి నేను కూడా అందరితో ఇంటరాక్ట్ చేస్తూ, సార్ ఎంత గంటలు చదవాలి, ఎన్ని గంటలు చదువుతారు మీరు? 4, 5, 6? ఇప్పుడు 10th ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? మార్చ్ 21st. సో డిగ్రీ కాలేజ్ కి స్టూడెంట్స్ కి అందరికీ చాలా పెద్ద, మీకు అది అట్లీస్ట్ లేదు. సో మీరు వాడట్లేదు. ఆ డిస్ట్రాక్షన్ కాకుండా మీరు 100% మీ స్టడీస్ మీద నెక్స్ట్ 43 days అన్నారు. నెక్స్ట్ 43 days ఎగ్జాక్ట్లీ ఎన్ని గంటలు మీరు డిసిప్లిన్ వే చదవండి. నాట్ అవర్స్ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీగా చదవండి. అండ్ ఈసారి మేము ఒక ఉద్దేశం పెట్టుకున్నాం, 100% 100% మనం ఒక రావాలి, రిజల్ట్ రావాలని. సో లాస్ట్ టైం నుంచి చూసుకుంటే మనం ఎప్పుడు కూడా అంత మంచి రిజల్ట్ వేరే డిస్ట్రిక్ట్స్ కంపేర్ చేస్తే రాలేదు. సో ఈసారి మీ కొత్త బ్యాచ్ ఉన్నారు, చేపిద్దామా? సో 100% అనుకుంటున్నాము. సో మీ హాస్టల్స్ నుంచి, మీ స్కూల్స్ నుంచి మీరు 100% ఇస్తే ఆటోమేటిక్లీ ఒకరు చేస్తూ టెస్ట్స్ కానీ, వీక్లీ టెస్ట్, డైలీ టెస్ట్, స్టడీ అవర్స్, ఇది అన్ని చోట్ల స్టార్ట్ చేసాము. ఈసారి మనం అదే ఉద్దేశించి మనం 100% అనుకొని మేము మంచి స్థాయిలో జిల్లా స్టేట్ ర్యాంకింగ్ కూడా ఉంటాయి. సో స్టేట్ ర్యాంకింగ్ లో కూడా మనం చాలా బాగా రావాలి అని మేము ఆసిఫాబాద్ పేరు కూడా మంచిగా తీసుకురావాలని మేము ఈరోజుసారి అందరికీ మోటివేట్ చేస్తూ కృషి చేస్తున్నాం. మీ పాత్ర దాంట్లో ఏముంది? మీరేం చేయాలి? చదవాలి. ఎవరికి ఉపయోగపడుతుంది మీరు చదివితే? నాకు వస్తుందా? ఎవరికైతుంది? మీ లైఫ్ మంచి అవుతుంది కదా. నేను చదివి ఇక్కడ వచ్చానా, అలాగే వచ్చానా? సో నేను చదివాను, నేను ఆఫీసర్ అయ్యాను, ఇక్కడ ఉన్నాను మీ ముందు. మీరు చదవండి, మీరు మంచిగా ఏం కావాలి అది చేసుకోండి. డాక్టర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.